బీఆర్ఎస్ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు కేటీఆర్ కొడంగల్ ఎందుకు వస్తున్నారో చెప్పాలని నారాయణపేట జిల్లా కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పాలమూరుకు ఏం చేశారని నిలదీశారు. ప్రశాంతంగా ఉన్న పాలమూరు జిల్లాలో అమాయక రైతుల్ని రెచ్చగొట్టి చిచ్చు రేపిన కేటీఆర్ ప్రజలకు ఏం చెప్పాలని వస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. కొడంగల్ను దత్తత తీసుకుంటామని ఏం ఒరగబెట్టారని కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎందుకు వస్తూ ఉన్నారు కొడంగల్ అని చెప్పి మీరు ఇచ్చి ఇక్కడ ఎలగబెట్టేది ఏందో అని మాకు తెలియాలని చెప్పి మేము కోరుతూ ఉంటాం. ఎందుకంటే మరి ఇక్కడ ఒక ఫార్మా అనే ఉంటాం, ఒకటి ఏర్పాటు చేస్తామన్నప్పుడు మరి మీరు ఫోన్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని రెచ్చగొట్టి మరి సురేష్ ఆయన ఒకరిని రెచ్చగొట్టి ఇవాళ అలజడి సృష్టించడానికి ప్రయత్నం చేస్తే ఫోన్ల ద్వారా మీ యొక్క సాక్ష్యాలు తీసుకొని మీ ఎమ్మెల్యే గారిని తీసుకుపోయి జైల్లో వేసినా కూడా మీకు ఇంకా రావడం లేదంటే అర్థం తెలియని విషయంగా భావిస్తూ ఉన్నాం. మీరు రావడమే అసలు హాస్యాస్పదమైనటువంటి విషయంగా భావిస్తూ ఉన్నాం. కాబట్టి మీరు ఇక్కడ వచ్చి ప్రజల్ని శాంతియుతంగా జీవనం గడుపుతున్నటువంటి ప్రజల్ని రెచ్చగొట్టి, ఎందుకంటే టీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, బీజేపీలో ఉన్నటువంటి కానీ, కాంగ్రెస్లో ఉన్నటువంటి అందరూ కూడా ఈ ప్రాంత నివాసులే. పొద్దున్న లేస్తే అందరూ ముఖాలు చూసుకుంటూ ఉంటారు. మరి వాళ్ళందరూ కూడా తెలుసు ఇవాళ రేవంత్ రెడ్డి వల్లనే కొన్ని నిధులు వస్తూ ఉన్నాయి, అభివృద్ధి జరుగుతున్న విషయము అందరి ప్రజలకు తెలుసు, అందరి కార్యకర్తలకు తెలుసు, అందరి సర్పంచులకు తెలుసు. కాబట్టి మీరు అన్ని డిస్టర్బ్ చేయకూడదని చెప్పి ఈ పత్రిక ముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ ప్రాంత రైతులు, ఈ ప్రాంత టీఆర్ఎస్ నాయకులు మీరు కూడా ఆలోచించాలి. రేపు కేటీఆర్ గారు వస్తుర్రు, ఎందుకు వస్తుర్రో మీరు ఆలోచించాలి. ఈరోజు రోడ్ల అభివృద్ధి ఆపడానికి వస్తుండా, లేకపోతే ఇంజనీరింగ్ కాలేజ్ శాంక్షన్ అయింది ఆపడానికి వస్తుండా, డిగ్రీ కాలేజ్ శాంక్షన్ అయింది బిల్డింగ్ కట్టి కొత్త ప్రవేశ క్లాసులు పెట్టాలంటని ఉద్దేశం ముఖ్యమంత్రికి ఉంటే అవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు ఆపడానికి వస్తుందా? ఈరోజు కోజ్గి మున్సిపాలిటీకి 350 కోట్లు శాంక్షన్ ఇచ్చి అన్ని పనులు జరుగుతున్నందుకు అవి ఓర్వలేక దాన్ని ఆపడానికి కేటీఆర్ వస్తుందా? ఏ ముఖం పెట్టుకొని ఈరోజు కేటీఆర్ వస్తుండు? ఈరోజు బీటీ రోడ్లు కానీ, ఆర్ఎంపీ రోడ్లు కానీ 2500 కోట్లు ఈరోజు కొడంగల్ ప్రాంతానికి వచ్చినాయి. ఓర్వలేక వస్తుందా? ఈరోజు చెక్ డ్యాంలో ఈరోజు రైతులకు ఏ పొలాల్లో వాళ్ళకు నీరు నిండాలంటని ఈరోజు చెక్ డ్యాంలో మన ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుంది. అవి ఆపడానికి కేటీఆర్ వస్తుందా? ఏ ముఖం పెట్టుకొని సిగ్గు శరం లేకుండా నువ్వు కోసిగి ప్రాంతానికి ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు అంటే ఈ ప్రతిగా ముఖంగా అడుగుతున్నాను.